ఫ్యూరియాసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా సినిమా చూశాక 79 సంవత్సరాలు ఉన్న డైరెక్టర్ జార్జ్ మిల్లర్ గురించి ఒకటి చెప్పాలనిపించింది. ముసలోడే గాని మహానుభావుడు. ఈ ఏజ్ లో ఇలాంటి ఒక యాక్షన్ మూవీ తీయడం చాలా గ్రేట్. ఇంకా మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బానే ఉంది. మరీ గొప్ప సినిమా అని కాదు, అలానే చెత్త సినిమా అని కాదు. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. 2015 లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాకి ఇది ప్రీక్వెల్. అందులో మెయిన్ క్యారెక్టర్ అయిన ఫ్యూరియాసా స్టోరీ ఇది. చిన్నప్పటి ఫ్యూరియాసా తన తల్లి మేరీతో కలిసి గ్రీన్లాండ్ లో ఉంటారు. ఫ్యూరియాసాను డెమంటస్ గ్యాంగ్ చెందిన వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఈ గ్యాంగ్ కు డెమంటస్ నాయకుడు. ఫ్యూరియాసాను కాపాడడానికి వచ్చిన తల్లి మేరీని డెమంటస్ ఫ్యూరియాసా కళ్ళ ముందు చంపేస్తాడు. సిటాడాల్ రాజు ఇమోటంజో ఫ్యూరియాసాను అడిగితే డెమంటస్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి కూడా ఫ్యూరియాసా మగవేషం వేసుకుని తప్పించుకుంటూ ఉంటుంది. ఫ్యూరియాసా కథ చివరికి ఏమైంది, డెమంటస్ ని చంపిందా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఫ్యూరియాసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా చూడాల్సిందే. ఇలాంటి మూవీస్ ని థియేటర్ లో చూస్తేనే మజా వస్తుంది. ఎందుకంటే విజువల్స్, సౌండ్, యాక్షన్ డిజైన్ ఇలా అన్ని గ్రాండ్ గా చాలా కొత్తగా ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్. అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంతవరకు మనం క్రిస్ హెమ్స్వర్త్ ను తోరుగా చూసాం, కానీ ఇందులో విలన్ గా కనిపించేటప్పటికి చాలా కొత్తగా అనిపించింది. అలాగే యాక్షన్ కూడా ఎరగదీశారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే లాంగ్ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. అలాగే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. విజువల్స్ కూడా అదిరిపోయాయి. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫ్యూచరిస్టిక్ యాక్షన్ సినిమాలు అండ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ సినిమాని థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిందే.